విద్యార్థి వ్యతిరేక పాలక విధానాలకు వ్యతిరేకంగా బలమైన విద్యార్థి ఉద్యమ అవసరాన్ని పీడీఎస్ గుర్తిస్తున్నదని, ఆ క్రమంలో విద్యార్థులను చైతన్యం చేయడం తక్షణ కర్తవ్యంగా ప్రకటించారు పీడీఎస్ రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్ష కార్యదర్శులు కంపాటి పృథ్వీ, అనిల్ సాయిబోయిల. పీడీఎస్ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఫిబ్రవరి 4-5 తేదీలలో జరిగిన పీడీఎస్ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ విద్యారంగంపై చేసిన పలు తీర్మానాలను ప్రకటించారు. ఈ సందర్భంగా పీడీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కొనసాగిన కామ్రేడ్స్ పెద్దింటి రామకృష్ణ ఆజాదులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగిన ప్రవీణ్ కుమార్ ప్రజా ఉద్యమాల అవసరాల రీత్యా రిలీవ్ కావడంతో నూతనంగా భద్రాచలానికి చెందిన కంపాటి పృథ్వీ అధ్యక్షుడిగా, హైదరాబాద్కు చెందిన అనిల్ సాయిబోలా ప్రధాన కార్యదర్శిగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. పెద్దలందరికీ ముందుగా ఉద్యమాలు వందనాలు. నేను పీడీఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనిటీ రాజశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత రాష్ట్ర కమిటీ జనరల్ కౌన్సిల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఫిబ్రవరి 4-5 తేదీలో 2 రోజుల పాటు నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈ కౌన్సిల్లో నూతన నాయకత్వాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో పాటు మొత్తం 34 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా, 13 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్గా తీసుకోవడం అనేది జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ కౌన్సిల్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో మేము కొన్ని తీర్మానాలని, భవిష్యత్ కార్యాచరణని తీసుకోవడం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఉన్నత విద్య, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రైవేటీకరణని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ విద్యని మొత్తం నీరుగాస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. మొత్తంగా యూనివర్సిటీల స్థాయి వరకు ప్రైవేటీకరించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా, బడ్జెట్ని రూపొందించుకోకుండా, బడ్జెట్ రూపకల్పనలో కూడా తీవ్రంగా నిర్లక్ష్యానికి విద్యారంగాన్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుండి కనబడతా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 యూనివర్సిటీలని, అందులో బీసీలను కేటాయించుకోకుండా, నిర్లక్ష్యం చేస్తూ ఫ్యాకల్టీని నియమించుకోకుండా, అరకొర సౌకర్యాలతో ఇవాళ విద్యా వ్యవస్థని విశ్వవిద్యాలయాల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి 17 యూనివర్సిటీలకు పోటీగా ఇవాళ ఈ రాష్ట్రంలోకి 10 యూనివర్సిటీలు ప్రైవేటు యూనివర్సిటీలని తీసుకురావడం అనేది జరిగింది. 10 యూనివర్సిటీలతో పాటు డీమ్డ్ లాంటి యూనివర్సిటీలను తీసుకొచ్చి యూనివర్సిటీ విద్యా వ్యవస్థను మొత్తం కూడా పతనం చేసి సరైనటువంటి విద్యని అందించకోకుండా ఇవాళ విశ్వవిద్యాలయాలను కూడా నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు పన్నుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనకు కనబడతా ఉన్నది. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్య కూడా మొత్తం ఒక 3-4 మంది, అంటే ఒక కార్పొరేట్ స్థాయి కలిగినటువంటి డబ్బు ఉన్నటువంటి సంపన్నుల దగ్గరనే ఆ సంస్థలు బందీ అయి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనకు కనపడతా ఉన్నది. మొత్తం ప్రైవేటీకరించబడి వృత్తి విద్యా కోర్సులతో సహా డిగ్రీ విద్యను కూడా మొత్తం పతనానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కలిగిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పాలక ప్రభుత్వాలకు. ఢిల్లీ కానీ కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇవాళ 25-20% రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పుడు కూడా కనీసం 10% కూడా కేటాయించలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేరకు 20% మేము కేటాయిస్తామని చెప్పేసి విద్యారంగాన్ని ఆశించినంత విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి కనీసం 30% విద్యారంగానికి నిధులు కేటాయిస్తే ఆ విద్యారంగాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 7%, 6%, 8% నిధులు కేటాయించడం మూలంగా అందులో నిర్వహణకు మాత్రమే సరిపోయే విధంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు కనబడతా ఉన్నది. ఇవాళ మొత్తంగా గ్రామీణ ప్రాంతం నుండి
ఏకోపాధ్యాయ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా గ్రామాలలో అనేక పాఠశాలలను ఎత్తివేసి అనేక పాఠశాలల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా ఇవాళ విద్యా పతనానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి మేము విద్యా బలోపేతానికి కృషి చేయడం కోసం మా కౌన్సిల్ని 2 రోజుల పాటు మేము చర్చలు నిర్వహించుకున్నాం. గత ఉద్యమాలను సమీక్షించుకున్నాం. భవిష్యత్ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం కూడా భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకున్నాం. భవిష్యత్తు పోరాటాలను మేము రూపొందించుకున్నాం. కాబట్టి మేము రేపు భవిష్యత్తులో చేసినటువంటి పోరాటాలు ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల మీదనే ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మతపరమైనటువంటి విద్యను తీసుకొచ్చి సైంటిఫికల్ విద్యను విద్యార్థులకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వాస్తవ విషయాలని లేకోకుండా ఇవాళ రాముడి పాఠాలను తీసుకొచ్చి పాఠ్యాంశాలలో బోధిస్తూ ఉన్నారు. భగత్ సింగ్ లాంటి, ఆజాద్ చంద్రశేఖర్ ప్రసాద్ లాంటి త్యాగదనుల పాఠ్యాంశాలను తొలగించి ఇవాళ రాముడు అవాస్తవమైనటువంటి చరిత్రని విద్యార్థుల మెదడులోకి జొప్పించడం కోసం అశాస్త్రీయమైనటువంటి భావాలని తీసుకొచ్చి విద్యార్థులను మొత్తం కూడా మూఢత్వం వైపు ప్రయాణం చేసే విధంగా, మతపరమైనటువంటి అల్లకల్లోలను సృష్టించే విధంగా, మత కలహాలకు పాల్పడే విధంగా విద్యార్థులను ప్రోత్సహించేటటువంటి స్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది. మేము అలాంటి అశాస్త్రీయమైనటువంటి భావజాలానికి, అశాస్త్రీయమైనటువంటి విద్యా విధానానికి మేము వ్యతిరేకంగా PDSU సైంటిఫికల్ శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుతుందని చెప్పేసి మేము పత్రికా విలేకరులకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ల విషయంలో కానీ, అనుకూలమైనటువంటి సౌకర్యాల సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కానీ అనేక రకాల పోరాటాలు నిర్వర్తించడం కోసం మేము కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. మమ్మల్ని నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్నటువంటి విద్యార్థి లోకానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. విచ్ఛిన్నం చేయడం కోసం కంకణం కట్టుకొని గత 20 సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం ధ్వంసం చేయడం కోసం కుట్రబంతా ఉన్నదని ఈ 20 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో నెలకొంటున్నటువంటి సమస్యలే ఈరోజు తెలియజేస్తూ ఉన్నాయి. ఏ రోజైతే ప్రైవేటు కార్పొరేటీకరణకు స్వాగతం పలిగిన ఈ దేశంలో విద్యా వ్యవస్థ పట్ల ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్నటువంటి మొత్తం విద్యార్థులంతా పేద బడు బలహీన వర్గాలు, రైతులు, కార్మిక వర్గాలకు చెందినటువంటి మొదటి తరం విద్యార్థులుగా యూనివర్సిటీలకు కావచ్చు, లేదా విద్యా సంస్థలు కావచ్చు, లేదా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఇట్లా వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఈరోజు వేల మంది చదువుతూ ఉండి ఎడ్యుకేటెడ్ అయ్యి చైతన్యం పొందుతున్నటువంటి విద్యార్థులకు కనీసమైనటువంటి ఫ్యాకల్టీ లేకుండా, వసతులు లేకుండా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లేకుండా మొత్తం నామరూపాలతో ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలను పరోక్షంగా ప్రత్యక్షంగా ధ్వంసం చేస్తూ ఈరోజు ప్రైవేటు కార్పొరేటీకరణకు ప్రభుత్వాలు మొత్తం వత్తస్సు పలుకుతున్న దాంట్లో భాగంగానే నారాయణ, శ్రీ చైతన్య, డీమ్డ్ యూనివర్సిటీ, గీతాంజలి ఇట్లా అనేక యూనివర్సిటీలు దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కానీ మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీస్ లేదా మెడికల్ కాలేజెస్ ఇట్లా అనేకం వస్తూ ఉన్నాయి. మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక ఎక్కువ మొత్తంలో చేయగలిగితే ఈరోజు మెడికల్ చదవాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా రేపు డాక్టర్లు అయ్యి వాళ్ళు ఉత్పత్తి సమాజానికి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే డబ్బులతో పే చేసి లేదా డబ్బులతో నిలమైనటువంటి యూనివర్సిటీలలో మెడికల్ చేయగలిగితే వాళ్ళంతా వ్యాపార కేంద్రంగానే వృత్తి కొనసాగుతారు తప్ప సమాజానికి ఉపయోగపడేటటువంటి వృత్తి ఈ సమాజంలో రాదు అనేది మేము PDSU విద్యార్థి సంఘంగా బలంగా మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఒకటే ఏం చెప్తా ఉన్నామంటే ఈ రోజు ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని రేవంత్ రెడ్డి గారు నియమించారో మేము ప్రభుత్వ విద్యా బలోపేతంకై మీరు వేసినటువంటి విద్యా కమిషన్ ఏదైతే ఉందో అది క్షేత్రస్థాయిలో ప్రాథమిక విద్య నుండి హై స్కూల్ విద్య వరకు యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసుకొని మీరు రీసెర్చ్ చేసి వాటిపైన పర్యవేక్షణ చేసి నిధులు కేటాయించడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేయాలని మేము తెలియజేస్తాము. ఒకటే 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత 10 ఏళ్ల ఉద్యమం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి కేసీఆర్ ప్రభుత్వం దించడం ఏ విధంగా ఉందో మీ పైన కళలు ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, లేదా విద్యా వ్యవస్థ బాగుపడుతుందని కళలు ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు సమస్యలతో హాస్టల్స్ లేక లేదా మెస్ డిపాజిట్లకు వేల రూపాయలు పే చేస్తూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో పేరుకే గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి తప్ప ఒక ఎంబీఏ చేయాలన్నా లేదా ఒక కామర్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా లేదా ఒక సైన్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఏది చేయాలన్నా దాదాపు 40,000 నుంచి 50,000 రూపాయలు పే చేసి ఈ రోజు చదువుతున్నటువంటి పరిస్థితి ఉన్నారు. పేరుకే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కానీ వాటిలలో మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో లక్షల రూపాయలు వేల రూపాయలు పే చేసుకొని నారాయణ శ్రీ చైతన్య మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలలో ఎట్లయితే చదువుతా ఉన్నారో ఈ రోజు కూడా ప్రభుత్వ యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో విద్యార్థులు మొత్తం ప్రైవేటు విద్యగా ఈ రోజు మారిపోయింది అనేది మేము పీడీఎస్ విద్యార్థులంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పీడీఎస్ రాష్ట్ర కమిటీగా రేపు బలమైన ఉద్యమాలను నిర్మించుకోవడం కోసం మేమంతా సన్నద్ధమై భవిష్యత్ పోరాటానికి వెళ్తామనేది వచ్చినటువంటి అన్నది తెలియజేస్తా ఉన్నాం.